ఇటీవలే వైకాపాకు రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం వివరాలను ఎక్స్ ద్వారా రాయుడు వెల్లడించారు. తన ఆలోచన, వైకాపా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ను కలిశాక తమ ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించిందన్నారు. ఆయన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని, ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కోసం త్వరలోనే దుబాయ్ వెళ్తున్నానని, తాను ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటానని పోస్టులో పేర్కొన్నారు. నీట్ పీజీ పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ పరీక్షను జూలై 7న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. తొలుత ఈ పరీక్షను మార్చి 3న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నీట్ పీజీ పరీక్ష రాసే అభ్యర్థులు అర్హతకు సంబంధించిన కట్ ఆఫ్ తేదీని ఆగస్టు 15, 2024గా నిర్ణయించింది. దీని ప్రకారం ఆగస్టు 15 లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తి చేసిన ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ పరీక్షను రాసే వీలుంటుంది. అయితే ఈ పరీక్ష తేదీలో సైతం మార్పు జరిగే అవకాశం ఉంది. ఖచ్చితమైన తేదీలను తమ అధికారిక వెబ్సైట్లో తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చని ఎన్బీఈఎంఎస్ సూచించింది. మీరు కొత్తగా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫోన్ యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్, ల్యాప్టాప్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనాలి అనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారీ ఆఫర్లతో సేల్కు సిద్ధమైంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరిట తాజాగా దీన్ని ప్రకటించింది. జనవరి 13 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ మొదలవుతుందని అమెజాన్ తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10% డిస్కౌంట్ కూడా పొందొచ్చని అమెజాన్ తెలిపింది.